రోజుల్లో పిల్లలకి చదువు కెరియర్ కన్నా కూడా యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలి, లేదు అంటే 10 మందిలో క్రేజ్ తెచ్చుకోవాలి అన్న తపనే ఎక్కువైంది. దానికోసం ప్రాణాలను రిస్క్లో పెట్టి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కొంతమంది ఏమో స్పీడ్గా వెళ్ళే ట్రైన్ ముందు నిల్చొని సెల్ఫీలు దిగుతుంటే, మరికొంతమంది ఏమో బిల్డింగుల మించి దూకుతున్నారు. ఇవన్నీ చూసి ఊహ తెలియని పిల్లలు కూడా చప్పు అంటే ఒక చిన్న ఆట అని అనుకుంటున్నారు. ఒక 4 పిల్లలు ఇప్పటి వరకు వీళ్ళు చేసే ప్రయోగాలన్నీ చాలా లైట్. మనం ఈసారి ఒక పెద్ద ప్రయోగం చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యారు. ఒకసారి అంటే ఎలా ఉంటుందో చూసొద్దాం అనుకున్నారు. నిజంగా ఇది వినడానికి సిల్లీగా అనిపించినా కూడా చాలా బాధపడాల్సిన అంశం. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో 12 నుంచి 15 సంవత్సరాల వయసు గల 5 స్నేహితులు పొలంలోకి వెళ్లారు. అక్కడ వాళ్లకు పక్షులను చంపే మందు కనిపించింది. నిజంగా ఇది తాగితే చచ్చిపోతామా అనే డౌట్ వచ్చింది. ఆ చిన్న వయసులో ఉండే కుతూహలమో, లేదంటే ఎవరైనా మాట్లాడుకుంటుంటే విన్నారో, లేకపోతే సోషల్ మీడియాలో చూసారో తెలియదు కానీ ఆ 5 స్నేహితులు ఆ విషాన్ని వాటర్లో కలుపుకొని తాగేశారు. వెంటనే ఆ 4 అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కానీ దాంట్లో ఉన్న 5వ అమ్మాయి ఆ విషాన్ని నోట్లోకి వేసుకొని వెంటనే బయటకు ఊసేయడంతో ఆ పాప ఒక్కటి మాత్రం ప్రాణాలతో బయటపడింది. పోలీసులేమో దీన్ని అతిగా అనుమానిస్తుంటే, ఆ పిల్లల తల్లిదండ్రులేమో మా పిల్లలకి ఊహ తెలియని వయసు, వాళ్ళకు తెలియక జరిగిన పొరపాటే అని ఏడుస్తున్నారు. మనం పిల్లలకి నేర్పించాల్సినవి నేర్పించకుండా ఇప్పుడు ఎంత బాధపడ్డా యూజ్ ఏముంది? సోషల్ మీడియాలో వ్యూస్ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది మన పిల్లలు ఎక్స్పెరిమెంట్ లాగా తీసుకుంటున్నారు. కేవలం పుస్తకాల్లో ఉన్నది మాత్రమే నాలెడ్జ్ కాదు. ఇప్పటికే పిల్లలకి మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి నేర్పిస్తున్నాం. అలాగే మార్కెట్లో దొరికే వస్తువుల్లో కూడా ఏవి కెమికల్సో, ఏవి ప్రాణాంతకమో నేర్పించాలి, వాళ్ళకు అవగాహన కల్పించాలి. స్మార్ట్ ఫోన్ పిల్లల చేతికిచ్చి వదిలేయటం కాదు, వాళ్ళు దానిలో ఏం చూస్తున్నారు, ఏం ఫాలో అవుతున్నారు అన్నది కూడా గమనిస్తూ ఉండాలి. పిల్లలకు కుతూహలం, నేర్చుకోవాలి అన్న తపన ఉండాలి కానీ అది వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చేలాగా ఉండకూడదు. ప్లీజ్ మీ పిల్లలతో మాట్లాడండి. వాళ్ళకి ఏది ప్రమాదకరమో అర్థమయ్యేలా చెప్పండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి.